హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవ్య. నేనైతే ఈరోజు షుగరీ పేషెంట్స్ కోసం, వాళ్ళు ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో, అదేనండి చక్కెర వ్యాధి అంటాం కదా, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి ఫుడ్ తినకూడదు, అదే మెయిన్లీ వచ్చేసి హై షుగర్ ఉన్న వాళ్ళు, లో షుగర్ ఉన్న వాళ్ళు, ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళు, తక్కువ షుగర్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తినాలి, అలాగే వాళ్ళు కొన్ని అలవాటుని మార్చుకోవాలన్నమాట. కొంతమంది కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కదా, అవి ఎలాంటి వాళ్ళు మార్చుకోవాలి, ఎలాంటి వాళ్ళు అవాయిడ్ చేయాలని అయితే మనం మాట్లాడుకుందాము. ముందుగా అయితే మనము హై షుగర్ లెవెల్స్ గురించి మాట్లాడుకుందాము. హై షుగర్ అంటే ఎక్కువగా షుగర్ ఉండడం అనమాట వాళ్ళ బాడీలో. లో షుగర్, హై షుగర్ అంటే వచ్చేసి మెయిన్లీ వాళ్ళకు బాడీలో వచ్చేసి హై గ్లూకోజ్ కంటెంట్, హై షుగర్ ఉండమన్నమాట వాళ్ళ బాడీలో వచ్చేసి. హై షుగర్ ఉన్న వాళ్ళు వచ్చేసి ఎలాంటి ఫుడ్ తినాలనేసి అయితే మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. అలాగే మనం హై షుగర్ని హైపర్ గ్లైసీమియా అంటాం అనమాట. మనకు డయాబెటీస్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హైపర్ గ్లైసీమియా అండ్ ఇంకొకటి హైపర్ గ్లైసీమియా అండ్ అనదర్ వన్ హైపోగ్లైసీమియా. సో హైపర్ గ్లైసీమియాలో వచ్చేసి మనకు ఎక్కువగా షుగర్ ఉంటుంది అనమాట ఇందులో. సో షుగర్ లెవెల్ ఎవరికైతే హై షుగర్ ఉంటుందో, ఎవరికైతే చక్కెర వ్యాధి ఎక్కువగా ఉంటుందో వాళ్ళు వచ్చేసి ఇలాంటి ఫుడ్ అనేసి అయితే మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. మెయిన్లీ వచ్చేసి వాళ్ళు మంచిగా హై షుగర్ ఉన్నవాళ్ళు మెయిన్లీ గ్రెయిన్స్ చెప్పొచ్చు అనమాట. లైక్ ఓట్స్, అలాగే మళ్ళీ వచ్చేసి మనము బ్రౌన్ రైస్ అనేది ఇంక్లూడ్ చేయడం బెస్ట్ అనమాట. సో వైట్ రైస్ తీసేసి మీ లైఫ్ స్టైల్ వచ్చి మీరైతే బ్రౌన్ రైస్ అయితే మీరు వాడాలి. సో ఇలా మంచి గ్రెయిన్స్ తినడము, అలాగే ఫ్రూట్స్ లైక్ యాపిల్స్, జామ పండ్లు, గువావా ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయండి. వాటితో పాటు చికెన్, ఫిష్ అంటే ఫాస్ట్గా కొద్దిగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్, అలాగే ఎగ్స్, ఇవన్నీ కూడా మనకు మెయిన్లీ ఒక లీన్ ప్రోటీన్ని మనం ఇంటేక్ చేయడం వచ్చేసి ఈ హై షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా వరకు మంచిదన్నమాట. ఎప్పుడే కానీ షుగరీ పేషెంట్స్ వాళ్ళ డైట్ అనేది చాలా మంచిగా ఉండాలన్నమాట. వాళ్ళు ఎప్పుడైతే అబ్నార్మల్గా ఏది పడితే తినేస్తారో వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి మనం కంట్రోల్ చేయలేమన్నమాట ఫాస్ట్గా. సో మీరు వాటి నుంచి ఒక మంచి డైట్ ఫుడ్ అయితే మీరు తింటూ ఉంటే మీ షుగర్ లెవెల్స్ని మీరు కంట్రోల్ చేస్తూ తగ్గించుకోవడానికి అయితే మీరు మంచిగా యూజ్ అవుతుంది అనమాట. మీ గ్లైకోమీటర్ ఉంటుంది కదా, మీ మీటర్లో కూడా మీరు మెజర్ చేస్తూ చెక్ చేసుకుంటూ ఉంటారు కదా, వీక్లీ ట్వైస్ అలా కూడా కొద్దిమంది డైలీ చెక్ చేసుకుంటూ కూడా ఉంటారు అనమాట. మెయిన్లీ ఈ హై షుగర్ వల్ల కూడా మనకు చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందుకే మీరు వచ్చేసి మంచి ఫుడ్ అనేది మీరు ఇంటేక్ చేస్తే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావన్నమాట. సో మీరైతే ఇవి తినండి. అలాగే హై షుగర్ ఉన్న వాళ్ళు హై షుగర్ ఉన్న వాళ్ళు వచ్చేసి ఇవైతే ఫాలో అవ్వండి మెయిన్లీ. అలాగే నేను సింపుల్గా చెప్తున్నామంటే, అలాగే వీటితో పాటు మీరు ఏంటి అవాయిడ్ చేయాలి హై షుగర్ ఉన్న వాళ్ళు అంటే, మెయిన్లీ వచ్చేసి ఎక్కువగా షుగర్ ఉన్న వాళ్ళు, హై షుగర్ వాళ్ళు వచ్చేసి ఎలాంటి ఫుడ్ తినాలంటే, మీరు వైట్ రైస్ అనేది రీప్లేస్ చేసేసి ఓట్స్ కానీ, అలాగే బ్రౌన్ రైస్, వాటితో పాటు వీట్ రోటీ, గోధుమ రోటీ ఇవన్నీ కూడా తినడం అయితే మీకు చాలా మంచిదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రూట్స్లో వచ్చేసి యాపిల్, జామ పండు తినడం కూడా మనకు చాలా మంచిది. సో వీటితో పాటు ఇంకా మనము లైక్ లీఫీ వెజిటేబుల్స్, స్పినాచ్, అలాగే బ్రొకోలీ, స్పినాచ్, అదేనండి పాలకూర అంటాం కదా, పాలకూర, స్పినాచ్, బ్రొకోలీ ఇవన్నీ తినడం వల్ల కూడా మనకు మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. హై షుగర్ లెవెల్ వాళ్ళైతే ఇవి తినడం వల్ల మీ షుగర్ లెవెల్ని మంచిగా మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు అనమాట. సో అలాగే వీటితో పాటు వచ్చేసి మనము మంచిగా లీన్ ప్రోటీన్ కూడా తినొచ్చు అనమాట. లైక్ ఫిష్, చికెన్ బ్రెస్ట్ అండ్ అలాగే ఎగ్స్ కూడా మీరు తినవచ్చు. ఎగ్స్ కూడా మీరు తినొచ్చు అనమాట. సో దీంట్లో అయితే నో ఇష్యూ. సో అలాగే వీటితో పాటు డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్స్, ఒక ఫుల్ అమౌంట్ నట్స్ కూడా, లో ఫ్యాట్ ఫుడ్స్ కూడా ఎత్తుకోవడం వల్ల మనకు మంచి యూజెస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే వీటితో పాటు వచ్చేసి మనకు వీటితో పాటు డైరీ ఫుడ్స్ లైక్ మిల్క్, కర్డ్, పన్నీర్, చీజ్ ఇలాంటి అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనము మన డైట్లో అనేది ఇంక్లూడ్ చేయాలన్నమాట. సో మీకైతే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. మీకు షుగర్ ఎక్కువగా హై అయిపోకుండా ఇదైతే మంచిగా కంట్రోల్ చేయడానికైతే మీ షుగరీ లెవెల్స్ని యూజ్ అవుతుంది అనమాట ఈ డయట్ ఫుడ్ అయితే. సో షుగర్ ఉన్న వాళ్ళు వచ్చేసి ఓవర్గా ఏది పడితే తినేకండి ప్లీజ్. మీరైతే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ షుగరీ లెవెల్స్ బట్టి మీరైతే ఫుడ్ అనేది డిసైడ్ అవ్వండి. ఇవి వచ్చేసి బేసిక్స్ అనమాట. మెయిన్లీ ఎలాంటి ఫుడ్ తింటే కంట్రోల్ చేసుకోగలరు అనేసి అయితే నేను మీకు చెప్తున్నాను అనమాట. సో మీరైతే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, కొద్దిమందికి ఓవర్గా హై షుగర్స్ కూడా ఉంటాయి కదా, సో వీళ్ళైతే డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి
దానికి మీరైతే పక్కా మెడికేషన్ అయితే వాడాల్సి ఉంటుందని మీకు కూడా తెలిసిందే కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా హై షుగర్ ఉన్న వాళ్ళు దేన్ని అవాయిడ్ చేయాలి, ఎలాంటివి వాళ్ళు అవాయిడ్ చేయాలి అంటే, ఇలా హై షుగర్ ఉన్న వాళ్ళు వచ్చేసి మెయిన్లీ మైదా ఫుడ్స్, వైట్ బ్రెడ్, వైట్ రైస్ని, అలాగే నెక్స్ట్ వచ్చేసి షుగరీ ఫుడ్స్, స్వీట్స్, కొన్ని జ్యూసెస్లో కూడా ఎక్కువ షుగర్ వేసి ఇస్తుంటారు కదా. సో వాటి వల్ల కూడా మనకు ఓవర్గా షుగరీ లెవెల్స్ కూడా మనకు పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఎక్కువగా స్వీట్స్ తినడం ఆపేయండి ప్లీజ్, మీకే మంచిది. అలాగే వీటితో పాటు చిప్స్, సోడాస్, లైక్ మెయిన్లీ బిస్కెట్స్ తినడం అయితే ఆపేయండి. ఎందుకంటే బిస్కెట్స్లో వచ్చేసి హై కంటెంట్ ఆఫ్ షుగరీ లెవెల్స్ అయితే ఉంటాయన్నమాట. సో బిస్కెట్స్ తినడం ఆపేయండి. ఫ్రూట్ జ్యూసెస్ ఆల్మోస్ట్ కంట్రోల్ చేసి మీరైతే ఒక మంచి డయట్ ఫుడ్ అయితే తినాలన్నమాట. ఎలా పడుతుంది తింటే హై షుగర్ అవ్వడం వల్ల మీరు ఆల్రెడీ లైఫ్లో చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తుంటారు కదా. సో మీరైతే ఇవి డెఫినెట్గా యూస్ చేయండి, మీకైతే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట వీటిలో. అలాగే ఒకేసారి మనము టూ మచ్గా ఫ్రూట్స్ తినడము, లైక్ బనానా, మ్యాంగో, వీటిలో అయితే మనకి హై షుగరీ కంటెంట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవి తినడం కూడా తగ్గించండి, తిన్నా కూడా వెరీ లిమిటెడ్ మోడరేషన్లో అయితే తినండి మీరు. ఇవైతే మెయిన్లీ హై షుగర్ వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ అండ్ జాగ్రత్తలు. ఏవి తినాలి ఏవి తినకూడదు నేను మీకు చెప్పాను. మీరైతే మీ షుగరీ లెవెల్స్ని గ్లైకోమీటర్లో చెక్ చేసుకుంటూనే ఉండండి. లైక్ మీకు ఏమన్నా కొద్దిగా నీరసంగా అనిపించినా, ఏమన్నా మీకు ఒకటి తెలిసిపోతుంది కదా మీకు ఎలాంటి సిమ్టమ్స్ మీరు ఫేస్ చేస్తూ ఉన్నారంటే. మీకు హై షుగర్ సిమ్టమ్స్ అనేది వచ్చినప్పుడు మీరైతే డెఫినెట్గా అలాంటివి ట్రై చేసి గ్లైకోమీటర్లో అయితే మీరు టెస్ట్ చేసుకోండి. అలాగే మీరు అయితే డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు కొన్ని మెడికేషన్స్ ఇస్తారు. బికాజ్ మన ఫుడ్లో ఒక్కటే ఆ హై షుగర్ని మెయింటైన్ చేయలేమన్నమాట. కొద్దిమందికి డైరెక్ట్ ఇన్సులిన్ ఇస్తారు ఆ ఇంజెక్షన్ ద్వారా. సో అలాగే ట్యాబ్లెట్స్ కూడా ఇస్తారనమాట. కొద్దిమందికి స్టార్టింగ్ స్టేజ్ అయితే ట్యాబ్లెట్స్, కొద్దిమందికి ఈ ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు కదా హై షుగర్ వాళ్ళకి, లో వాళ్ళకి. సో మీరైతే ఇవి యూస్ చేస్తూ మంచి ఫుడ్ని అయితే ఎత్తుకుంటే మీ హై షుగర్ని కూడా మీరు ఆటోమేటిక్గా మంచిగా బ్యాలెన్స్ అయితే చేయొచ్చు అనమాట. సో మీరు ఎక్కువ సఫర్ ఏదో అయిపోతుంది అని ఫీల్ అవ్వకండి. మీరు ప్రతి ఒక్కటి మీరు ఒక మంచి డయట్ ఫుడ్ని మెయింటైన్ చేస్తూ మీ లైఫ్ని మంచిగా లీడ్ చేయొచ్చు అనమాట హ్యాపీగా. సో మీరైతే ఇవి డెఫినెట్గా ఫాలో అవ్వండి. అలాగే వచ్చేసి మనము నెక్స్ట్ లో షుగర్ ఫుడ్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. లో షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి ఫుడ్ తినాలి, అదే చక్కెర వ్యాధి తక్కువగా ఉన్న వాళ్ళు, దీన్ని హైపోగ్లైసీమియా అని కూడా అంటామన్నమాట. సో వీళ్ళు ఎలాంటి ఫుడ్ తినాలి అనేసి అయితే నేను మీకు చెప్తాను అనమాట. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా హై షుగర్ ఉన్న వాళ్ళు ఏవి తినకూడదు అని. నేను ఏవైతే అక్కడ తినకూడదు అని చెప్పానో ఇవి మీరు వచ్చి ఇక్కడ తింటే చాలన్నమాట. ఆల్మోస్ట్ అవే అనమాట. బికాస్ మనకు అలాగే మనం ఫాస్ట్గా మనకి ఎప్పుడైతే షుగర్ అనేది ఆటోమేటిక్గా ఫాస్ట్గా డ్రాప్ అయిపోతుందో మీరు వెంటనే ఒక హాఫ్ గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తాగేయడము, వెంటనే ఏదో ఒక స్వీట్ తినడము, లైక్ షుగర్ ఒక స్పూన్ తినేయడము, హనీ, అలాగే లైక్ క్యాండీస్, చాక్లెట్స్, ఇలాంటివి అయితే మీరు మీతో పెట్టుకోనండి. ఎవరికైతే మీరు లో షుగర్ ఫాస్ట్గా మీ షుగర్ డ్రాప్ అయిపోతుందో మీరు వెంటనే ఇవి తినేస్తే కానీ మీరు ఫాస్ట్గా మీ షుగర్ అనేది కాస్త రైస్ చేసుకుని బ్యాలెన్స్ చేయొచ్చు అనమాట. అప్పుడు బ్యాలెన్స్ ఇలా మీకు ఎప్పుడైతే షుగర్ లెవెల్ డ్రాప్ అయిపోయి ఉంటుందో మీరు అప్పుడు ఈ జ్యూసెస్ అవి తాగుతారు కదా. మీకు ఆ షుగర్ లెవెల్ డ్రాప్ అయిపోయిన ఒక 15 మినిట్స్ తర్వాత వచ్చేసి మీరు ఒక మంచి దాల్, ఒక మంచి ప్రోటీన్ ఫుడ్, రైస్ ఆర్ రోటీ, ఇలాంటివైతే మీరు తినాలి. ఒక మంచిగా తినేసి వీటితో పాటే మనము ఇంకా దాన్ని మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనమాట. అలాగే మనకు నెక్స్ట్ ఫ్రూట్స్, నెక్స్ట్ నట్స్ కూడా తినడం వల్ల అయితే మంచి బెనిఫిట్ అయితే ఉందన్నమాట మనకు. వీటితో పాటు మిల్క్ కానీ కర్డ్ కానీ తినడం వల్ల కూడా మనకు మంచిగా బాడీకి మంచిగా ప్రోటీన్ ఉంది. మన బాడీ అనేది కాస్త స్ట్రాంగ్ అయ్యి మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కొద్దిగా పెరిగి మన బాడీ అయితే మనం పడిపోయిన వాళ్ళు కూడా లేసి కూర్చుంటాం అనమాట. మనకి మంచి ప్రోటీన్ మంచి ఫుడ్ అనేది రావడం వల్ల, ఇవన్నీ తినడం వల్ల మన గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి మనం కొంచెం స్ట్రాంగ్ అయ్యి నిల్చుంటాం. ఈ గ్లూకోజ్ అనేది మనకు ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఈ షుగర్ ఏంటి, ఇందులో టైప్స్ ఏంటి, వీటి గురించి అయితే నేను ఒక నెక్స్ట్ వీడియో అయితే నేను మీకు పోస్ట్ చేస్తాను అనమాట. ఎంత మనకు షుగర్ లెవెల్ ఉండాలి మన బ్లడ్లో,
ఎంత మనకు షుగర్ లెవెల్ ఉండాలి, తక్కువ అంటే ఎంత ఉండాలి, ఎక్కువ అంటే ఎంత ఉండాలి, అలాగే ఇంతకీ షుగర్ అనేది మనకు ఎలా దాన్ని ఐడెంటిఫై చేయగలరు, అప్పుడున్న మనకు సిమ్టమ్స్ ఏంటి, వీటి గురించి అయితే నేను ఒక ఫుల్ లెంతీ వీడితో నేను నెక్స్ట్ వీడియో అయితే పెడతాను అనమాట. బికాస్ మీకు కూడా క్లారిటీ రావాలి కదా, తెలియని వాళ్ళు కూడా ఇలాంటి విషయాలన్నీ నేను తెలియాలని పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ లో షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే మెయిన్లీ ఎక్కువగా మీరైతే ఫుడ్ అయితే అస్సలు స్కిప్ చేయకూడదు అనమాట. ఎందుకంటే మీరు ఒక మంచి డయట్ని అయితే ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే మీరు ఓవర్గా ఫుడ్ని స్కిప్ చేస్తారో మీరు అప్పుడు బాగా వీక్ అయిపోతారు అనమాట. మీకు అప్పుడే గ్లూకోజ్ లెవెల్స్ అన్ని బాగా తగ్గిపోయి మీకు లో షుగర్ అయ్యి మీరు డయాబెటిక్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అలాగే మీకు ఎప్పుడైతే బాడీ మొత్తం షేక్ అయిపోవడము, ఫుల్ బాడీ స్వెట్టింగ్ వచ్చేయడము, వాటితో పాటు మీరు ఏదో ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నట్టు ఫీల్ అయిపోవడము, బాగా నీరసంగా ఫీల్ అయిపోవడము, అలా అనిపించినప్పుడు వెంటనే ఒక క్యాండీ కానీ, ఒక ఫ్రూట్ జ్యూస్ కానీ, ఒక స్వీట్ కానీ, ఒక చక్కెర కానీ, అలాంటివన్నీ లైక్ షుగర్ బైట్స్ కూడా వస్తుంటాయి కదా కొన్ని షుగరీ పేషెంట్స్కి, అలాంటివి పెట్టుకొని మీరు వెంటనే నోట్లో వేసేసుకొని ఒక మంచి ఫుడ్ ఏదో ఒకటి ఫాస్ట్గా మీరు తినేస్తే మీకు వెంటనే మీ గ్లూకోజ్ అనేది కాస్త ఫాస్ట్గానే కొద్దిగా ప్రొడ్యూస్ అయ్యి మీ బ్లడ్లో కాస్త గ్లూకోజ్ని పెంచి మీరైతే ఎనర్జెటిక్గా ఉండడానికైతే ఇది యూజ్ అవుతుందన్నమాట. మెయిన్లీ వచ్చేసి బోత్ హై షుగర్ ఉన్న వాళ్ళు కానీ, లో షుగర్ ఉన్న వాళ్ళు కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక మంచి ఫుడ్ని అయితే మీరు తినాలి. మెయిన్ వచ్చేసి మీ హై షుగర్ ఉన్న వాళ్ళు అంతే, లో షుగర్ ఉన్న వాళ్ళు అంతే. మీ డయట్లో మెయిన్లీ ఫుడ్ని అయితే మీరు అస్సలు స్కిప్ చేయకూడదు అనమాట. ఎందుకంటే మీరు తీసుకోవాల్సింది ఒక కన్సిస్టెన్సీ మోడరేషన్లో అనమాట. ఫుడ్ మీరు ఎప్పుడైతే స్కిప్ చేస్తారో మీకు అప్పుడు మీ బ్లడ్లో షుగరీ లెవెల్స్ అనేవి ఫుల్ అబ్నార్మల్ అయిపోయి మీకు అప్పుడు చాలా ప్రాబ్లం అయితే అవుతుందన్నమాట. మెయిన్లీ మీరు చేయాల్సింది వచ్చేసి ఫుడ్ అనేది ఎప్పుడే కానీ అవాయిడ్ చేయాలి. మెయిన్లీ షుగర్ ఉన్న వాళ్ళు మంచిగా ఫాలో అవ్వాల్సిన ఒక 5 టిప్స్ ఏంటి అంటే మీరైతే డైలీ వాక్ చేయండి, అలాగే మీరైతే డైలీ వాక్ చేయాలి, వాటితో పాటు మంచి ఫుడ్ అయితే తినాలి, అలాగే మీరు షుగర్ డైలీ టెస్ట్ చేసుకోవడం కూడా చాలా మంచిదనమాట. సో వాటితో పాటు జంక్ ఫుడ్ని అయితే అవాయిడ్ చేయాలి, లైక్ ఫ్రైడ్ ఐటమ్స్, బయట ఫుడ్ ఓవర్గా తినము, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం కూడా ఆపేయాలి. అలాగే మీరైతే 4 to 5 అవర్స్ తర్వాత ప్రతి 4 to 5 అవర్స్ మీరైతే ఫుడ్ తినడం అయితే మీకు మంచిది. అది కూడా ఒకేసారి ఎక్కువగా తినేయకుండా కొద్దిగా ఒక 4 అవర్స్కి గ్యాప్ ఇచ్చి అలా తినడం అనేది మీకు చాలా మంచిది అనమాట. అప్పుడే మీ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్గా బ్యాలెన్స్డ్గా ఉండి మీకైతే ఎక్కువగా ప్రాబ్లం లేకుండా చేస్తాయన్నమాట. సో ఇలాంటి చిన్న టిప్స్ని అయితే ఫాలో అవుతూ మీ లైఫ్ స్టైల్లో ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసి యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తూ మీ షుగర్ లెవెల్స్ని మంచి ఫుడ్ అయితే తింటూ మంచిగా అయితే బ్యాలెన్స్ చేయండి. అలాగే వీక్లీ పక్కా మీ డాక్టర్ని అయితే మీరు కన్సల్ట్ అవ్వండి, మంత్లీ 1 or 2. అప్పుడు మీకు వాళ్ళు కొన్ని మెడికేషన్స్ కూడా ఇస్తారనమాట. మీరు ఎలాంటివి తినాలి, ఎలాంటి ఫాలో అవ్వాలి, కొన్ని రూల్స్ అనేవి. సో ఇలాంటివి అయితే ఫాలో అయితే మనకు ఎలాంటి రోగాలు వచ్చినా, ఎలాంటి జబ్బు వచ్చినా కూడా మనం ప్రతిదీ మనం ఫేస్ చేయగలం అనమాట. ప్రతిదీ ఫేస్ చేసి ఎదుర్కొని మంచిగా హెల్తీగా ఉండగలం అనమాట. సో కొన్ని టిప్స్ మెయింటైన్ చేయాలి ప్రతి వాట్ ఎవర్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మీ నవ్య. మీకు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఇంట్లో ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళకు, పిల్లలకు, ప్రతి ఫ్రెండ్స్కి కూడా నా వీడియోని అయితే మీరు షేర్ చేయండి. ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే డయాబెటీస్ గురించి డీటెయిల్డ్గా అయితే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఓన్లీ ఏం తినాలి, ఏం తినకూడదు అని కూడా మాట్లాడుకుందాం కదా. అలాగే ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎంత మోడరేషన్లో, ఎంత లెవెల్స్లో ఉండాలి మన గ్లూకోజ్, హై వాళ్ళకి ఎంత ఉండాలి, లో వాళ్ళకి ఎంత ఉండాలి, అలాగే ఈ గ్లూకోజ్ ఎందుకు హై అవుతుంది, ఎందుకు మనకు లో అవుతుంది, ఎందుకు ఇలా 2 టైప్స్ ఉంది, వీటి గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాము నెక్స్ట్ వీడియోలో అయితే. సో నెక్స్ట్ వీడియో మీకు రావాలి అంటే నోటిఫికేషన్ మీరు సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ ఐకాన్ని టింగ్ అని ప్రెస్ చేయండి. సో మీకైతే నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయగానే మీకైతే అప్డేట్ వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.